మిత్రులందరికీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. సో మార్కెట్స్ అయితే ఈరోజు దగ్గర దగ్గర బీఎస్సీ క్యాపిటలైజేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ అనేది ఆవిరైపోయింది ఈ ఒక్కరోజు. అయితే అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో, ఎందుకు పడిపోతుంది, దాని వెనక కారణాలు ఏంటి అనేది మనం విశ్లేషణ చేస్తే ముఖ్యంగా ఏంటంటే ఎఫ్ఐఎస్ అనమాట. నవంబర్లో వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ క్యాష్ మార్కెట్లో షార్ట్ సెల్ చేశారు. డిసెంబర్లో కానీ వాళ్ళు సెల్ చేయటం ఏదైతే చేశారో మార్కెట్ కిందకు వెళ్ళలేదు. ఎందుకంటే మన ఏదైతే ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వీళ్ళు బై చేస్తున్నారు. వాళ్ళు ఎంత సెల్లింగ్ చేసినా సరే వీళ్ళు ఏంటంటే బై చేస్తున్నారు, మార్కెట్ని పడకుండా కాపాడారు అనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ నవంబర్లో సెల్ చేశారు కదా, డిసెంబర్లో రికవర్ చేశారు. బట్ జనవరిలో మళ్ళీ స్టార్ట్ చేశారు అనమాట సెల్లింగ్ చేయడం అనేది. అయితే ఈసారి కొంచెం టెక్నికల్గా వెళ్ళారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనవరిలో 13,000 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. టెక్నికల్ అనుకున్నాం కదా, ఏం చేస్తున్నారంటే హెవీ వెయిట్స్ ఉన్న కంపెనీస్ని టార్గెట్ చేస్తున్నారు. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అండ్ రిలయన్స్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వీటిల్లో హెవీగా వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నట్టు క్లియర్గా మనకి డేటా అనేది చెప్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సెల్లింగ్ చేస్తే ఏమవుతుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది. అది కొంచెం పడిపోయింది అనుకోండి, మార్కెట్ అంతా పడిపోతూ ఉంటుంది అనమాట. హెవీ వెయిటేజ్ ఉన్న కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అయితే సిటీ ఏం చేసిందంటే గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ అది. ఇప్పుడు కొత్తగా రిలయన్స్ మీద నెగిటివ్ కవరేజ్ ఇవ్వడం జరిగింది. సో రిలయన్స్ స్టాకు ప్రీవియస్గా ఏంటంటే బై రేటింగ్లో ఉండేది, అంటే బై చేయొచ్చు దీన్ని అని చెప్పేసి ఇప్పుడు దాన్ని న్యూట్రల్గా తెచ్చారన్నమాట. డెఫినెట్గా అది నెగిటివే కదా, ఇంతకుముందు పాజిటివ్గా ఉండేది. సో దానివల్ల ఏంటంటే ఈరోజు చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర నిఫ్టీ 400 పాయింట్లు పడిపోతే దాంట్లో 150 పాయింట్లు రెండు కంపెనీల నుంచే వచ్చింది. ఒకటి వచ్చేసరికి రిలయన్స్, రెండోది వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక అదేవిధంగా మనకి జియో పొలిటికల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇజ్రాయెల్ మిలిటరీ ఈరోజు ఏం చెప్పిందంటే వాళ్ళ యొక్క దగ్గర దగ్గర 24 సోల్జర్స్ అనమాట, అంటే 24 మంది సోల్జర్స్ ఒక్కరోజే చనిపోయారని చెప్పేసి ఈ యొక్క ఇజ్రాయెల్ మిలిటరీ అనేది కూడా మీడియాకి ఇవ్వటం అనేది జరిగింది. జియో పొలిటికల్ కన్సర్న్స్ కూడా అంత ఫేవర్గా లేవు. అగైన్ మనం చూసుకున్నట్టయితే మిడిల్ ఈస్ట్, రెడ్ సీ, ఇక్కడ షిప్లు ఏవైతే వెళుతున్నాయో అక్కడ కూడా కొంత కాన్ఫ్లిక్ట్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే గ్లోబల్గా ఇటువంటి ట్రేడ్ వార్ అనేది నడుస్తూ ఉందనుకోండి, డిస్ట్రక్షన్స్, డిస్టర్బెన్స్, డెఫినెట్గా ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ అనేది పాజిటివ్గా అయితే ఉండదు, భయం వేస్తుంటుంది అనమాట. ఎందుకు మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ ఏదైనా షిప్పుల్లో ఏదైనా జరిగిందనుకోండి, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆగిపోతాయి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కదా, బిజినెస్ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతుంటుంది. దానివల్ల కూడా ఏంటంటే ఇక్కడ హెవీగా సెంటిమెంట్ అనేది నెగిటివ్గా కన్వర్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం, నిఫ్టీ 21,500 దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. సో ఆ లెవెల్ ఎప్పుడైతే టచ్ చేశారో అక్కడ ఏంటంటే హెవీగా మళ్ళీ సెంటిమెంట్ అనేది టెక్నికల్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఎప్పుడైనా బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనకి కొంత సెంటిమెంట్ అనేది నెగిటివ్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. అది టెక్నికల్ ఇష్యూ అనమాట. ఇకపోతే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని స్టాక్స్ అనేది ఉన్నాయి. ముఖ్యంగా సిప్లా ఈరోజు 7% పెరిగింది. వాళ్ళ యొక్క రిజల్ట్స్, ప్రాఫిట్స్ అండ్ ప్రాఫిటబిలిటీ కానీ ఏదైనా సరే బాగా చక్కగా ఎక్సలెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే మనకి 7% అనేది రైజ్ అయింది. అండ్ నెక్స్ట్ మార్కెట్లో ఏంటంటే సోనీ, జీల్, వీళ్ళిద్దరి మధ్య కూడా ఏంటంటే ప్రీవియస్గా ఒక 1 year నుంచి 6 months నుంచి నడుస్తూ ఉందన్నమాట ఇది మెర్జింగ్ డీలు. బట్ సడన్గా ఏంటంటే సోనీ అనేది ఈమె యొక్క మెర్జింగ్ డీల్ ఏదైతే ఉందో $10 billion డీల్ అది క్యాన్సిల్ చేసేసింది. అందుకని ఈ యొక్క జీల్ స్టాక్ ఏంటంటే దగ్గర దగ్గర మనకి 30% పైన పడిపోవడం ఇన్ సింగిల్ డే అనమాట. నేను చూసే సమయానికి 32% నెగిటివ్గా కనిపించింది. సో ఇది కూడా ఏంటంటే నెగిటివ్ అంశమే, ఎందుకంటే జీల్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది మార్కెట్లో. 30% ఇన్ సింగిల్ డే ఒక స్టాక్లో అనేది కూడా కొంత నెగిటివ్ పారామీటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకి ఈరోజు పర్సిస్టెన్స్ సిస్టమ్స్ అనే స్టాక్ చూసుకున్నట్టు 4% అనేది పెరగటం అనేది జరిగింది. సో మంచి నెట్ ప్రాఫిట్ని అది అనౌన్స్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది చక్కగా పాజిటివ్గా ముందుకు వెళ్ళటం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. అయితే ఈరోజు మనకున్న సెక్టార్లో 17 సెక్టార్లో హెల్త్ కేర్ ఇండెక్స్, ఫార్మా. సో ఒకవేళ మనం బై చేయాలి అనుకుంటే కూడా ఈ 2 సెక్టార్స్ మీద మనం వర్కౌట్ చేయొచ్చు. దీంట్లో స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే దీంట్లో కొంత బాయింగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది.
కోర్స్ ఐటీ సెక్టార్లో కూడా కొద్దిగా ఏంటంటే బాయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రిజల్ట్స్ సీజన్ కాబట్టి కొన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసాయి కాబట్టి ఏదైనా మంచి కంపెనీలు మనకి మంచి వాల్యుయేషన్స్ దొరికినా కానీ లేదా టెక్నికల్గా ఏదన్నా ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతున్నా సరే మనం ఏంటంటే ఐటీ ఫార్మా మీద అయితే ప్రస్తుతానికి ఫోకస్ అనేది చేసుకోవచ్చు. ఇక మీడియా ఎంటర్టైన్మెంట్ జీల్ వల్ల ఏంటంటే 30% అక్కడ కంట్రిబ్యూట్ చేసింది కాబట్టి టాప్ లూజర్గా ఉంది. దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఎందుకు పడిపోయిందంటే ఆల్రెడీ రన్అప్ అయిపోయింది అనమాట. చాలా స్ట్రాంగ్గా దాదాపుగా 1.5 year నుంచి కంటిన్యూస్గా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. ఆ కంపెనీలో కూడా స్ట్రాంగ్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు నిఫ్టీని పడకుండా లేదా పైకి పుష్ చేసిన కంపెనీలు ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, సిప్లా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక మనకి రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అయితే దానికి సంబంధించిన లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది 45,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే చాలామంది ఏం చేశారంటే 45,500 కాల్ని హెవీగా సెల్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే 45,500 అనేది మనం రేపు ఎక్స్పైరీ కోసం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 44,500 దగ్గర మాత్రమే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. చాలామంది ఏం చేశారంటే ఒక్క బ్యాంక్ మాత్రమే వీక్గా ఉంది. అఫ్కోర్స్ ఎస్బీఐ కూడా పడిపోయింది ఈరోజు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల మొత్తం బ్యాంకులో డిస్ట్రప్షన్ జరుగుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ మేబీ కొద్దిగా ఏమన్నా బౌన్స్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో 45,000 కాలు 45,000 పుట్టు కూడా సెల్ చేసినట్టు మనకి డేటా అనేది చెప్తూ ఉంది. సో ఏంటంటే 44,500 45,500 ఇన్ బిట్వీన్ ఒక రేంజ్ అనేది అయితే నెక్స్ట్ మనకి ఎక్స్పైరీ కోసం ఉంది. ఇక నిఫ్టీలో మనం చూస్తే నిఫ్టీలో ప్రస్తుతం 21,230 దగ్గర సెటిల్ అయిపోయింది. మనం అనుకున్నాం కదా 21,500 అనేది ఒక బెంచ్ మార్కు, అది కానీ బ్రేక్అవుట్ అయితే కిందకి నెగిటివ్ సెంటిమెంట్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి దగ్గర మనకి 270 260 పాయింట్స్ ఏది ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యాక కిందకి రావడం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. అయితే మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే 21,500 కదా, ఇదే ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోయింది. అది సపోర్ట్ ప్రీవియస్గా, ఇప్పుడు సపోర్ట్ బ్రేక్ చేసింది అనమాట. సో 21,500 మనకి రెసిస్టెన్స్గా ఉంది. 21,000 నెక్స్ట్ మనకేంటంటే అప్రాక్సిమేట్గా సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా హైయెస్ట్ డెలివరీ క్వాంటిటీ అనేది మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ బేరిష్లో ఉంది కాబట్టి ఈరోజు సెంటిమెంట్ నెగిటివ్గా చాలా ఎక్కువ డెలివరీ అయితే తీసుకోలేదు. బట్ తీసుకున్న వాటి కంపెనీల్లో మనం చూసుకున్నట్టయితే బ్రిగేడు, ఎస్డబ్ల్యూ సోలారు, పిఐ అండ్ డిమార్టు అండ్ కరూర్ వైశ్య, నీల్ కమల్ అనేది కనిపిస్తూ ఉంది. దీంట్లో ఏంటంటే 70% పైన ఏదైతే వాల్యూమ్స్ ట్రేడ్ అయినాయో దాంట్లో 70% పైన అనేది డెలివరీకి తీసుకున్నట్టు ఇక్కడ డేటా అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో మేజర్గా మనకు చెప్పాలంటే రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఎఫ్ఐఎస్ సెల్ ఆఫ్ ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్ మార్కెట్ పడిపోవడానికి. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకొక ఫ్యాక్టర్ మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటుంది ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్స్ కూడా మార్కెట్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాం. సో వీటి వల్ల ఏంటంటే హెవీగా ప్రాఫిట్ బుకింగ్ జరగటం, ఒక పక్క సెంటిమెంట్ నెగిటివ్గా రావటం అనేది ఇది జియో పొలిటికల్ ఇష్యూ నుంచి రీజన్స్ అనమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.